సినిమా మొదలైన వెంటనే మనకొక వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక చోటికి వెళ్ళి ఒక పిల్లవాడి గురించి అడుగుతుంటాడు. అతనక్కడ నిలబడి ఉన్న మరో వ్యక్తిని అడుగుతాడు, "ఆ అబ్బాయి ఇక్కడికొచ్చారా?" అని. అప్పుడు అతను అవునంటాడు. అందుకు ఆ వ్యక్తి, "ఆ పిల్లవాడిక్కడ సురక్షితంగా ఉండడని చెబుతాడు. ఎందుకంటే శైతాను కూడా అతని వెంట పడుతున్నాడు. శైతాను అతన్ని పట్టుకోలేని ఒకే ఒక్క ప్రదేశం ఉంది. అది పాతకోట. అక్కడికి అతన్ని గోస్ట్ రైటర్ తప్ప మరెవ్వరూ సురక్షితంగా తీసుకెళ్లలేరు" అని అంటాడు. కానీ రెండవ వ్యక్తి అలా ఏమీ జరగదని అంటాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుండగానే అక్కడ కొంతమంది దాడి చేస్తారు. వీళ్ళంతా ఆ పిల్లవాడిని పట్టుకోవాలని చూస్తున్న వాళ్లే. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తి చాలా భయపడిపోతాడు. వెంటనే ఆ పిల్లవాడు ఉన్న చోటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడి తల్లి కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. ఎవ్వరినీ నమ్మడం లేదు. అందుకే ఆ తల్లి తన తుపాకీని ఆ వ్యక్తిపై పాయింట్ చేస్తోంది. అతనికి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని, తమను కూడా వెళ్ళనివ్వమని చెబుతోంది. అలా ఏదోలా కారులో అక్కడి నుంచి పారిపోతుంది. కానీ ఆ వ్యక్తి కూడా ఆమె వెనక వెళ్తాడు. వీళ్ళ వెనక ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి బైక్ కిడ్నాపర్ల కారు ముందు ఉండటంతో కిడ్నాపర్లు అతనిపై కాల్పులు ప్రారంభిస్తారు. దాంతో అతని బైక్ బ్యాలెన్స్ పోయి బయటకు పడిపోతాడు. కానీ పడిపోతూ కూడా అతను వాళ్లపై కాల్పులు చేస్తాడు. దాంతో వాళ్ళ కారు యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకంటే అతను కొండ నుంచి పడిపోయిన తర్వాత ఒకవైపు అటకెక్కిపోయాడు. తర్వాత మనకు చూపిస్తారు, ఆ తల్లి మరియు బిడ్డ సురక్షితంగా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తారు. తర్వాత మనకు మళ్ళీ ఆ వ్యక్తినే చూపిస్తారు. అతను బతికిపోయాడు. ఇప్పుడు అతను ఎవ్వరూ లేని ఒక చోటికి వెళ్తాడు. ఇక్కడ ఒక చాలా పాత ఇల్లుంది. అది చాలా వెలవెలగా కనిపిస్తోంది. అతను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ జోనీ ఉంటాడు. అతనే ఈ భాగానికి ప్రధాన పాత్రధారి. తన ఇంటి నుండి మైళ్ళ దూరంలో ఇక్కడే అతను ఉంటున్నాడు. గత 8 సంవత్సరాలుగా అతను తన గోస్ట్ రైడర్ శక్తులను ఉపయోగించలేదు. ఆ వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, "నేను నీతో కొంతమంది మాట్లాడాలి" అని అంటాడు. అలా చెప్పగానే అతనికి ఆ పిల్లవాడి ఫోటోను చూపిస్తూ, "నీవు ఇతనిని రక్షించాలి. దానికి బదులుగా నీవు కోరుకున్న దాన్ని నేను నీకు ఇస్తాను" అని అంటాడు. గోస్ట్ రైడర్ ఆశ్చర్యపడి, "నేను ఏమి కోరుకుంటాను" అని అడుగుతాడు. అతనికి, "నీవు కూడా కోరుకుంటున్నావు. ఈ రుణం నుండి విముక్తి కావాలని నీవు కోరుకుంటున్నావు. ఈ రాత్రి ఒక్కసారి గోస్ట్ రైడర్ అవ్వు. ఆ తర్వాత నీవు పూర్తిగా ఈ బాధ నుండి విముక్తి అవుతావు. ఇకపై ఎప్పుడూ గోస్ట్ ఫైటర్ రైడర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నీవు కోరుకున్నట్లుగానే" అని అంటాడు. జానీ ఆనందంగా అంగీకరిస్తాడు. ఎందుకంటే అతను అలసిపోయున్నాడు. రాత్రి పడితే వెంటనే గోస్ట్ ఫైటర్గా మారి ఆ పిల్లవాడిని వెతకడానికి బయలుదేరిపోతాడు. తర్వాత మనకు ఆ బాలుడు కనిపిస్తాడు. అతన్ని కెరిగన్ అనే వ్యక్తి పట్టుకుని ఉంచాడు. ఇదంతా ఆ శైతాన్ చెప్పినట్లే చేస్తున్నాడు. కానీ అతనికి అసలు విషయం తెలియదు. ఎందుకంటే అతను నిజంగా సైతాన్ అని అతనికి తెలియదు. ఎందుకంటే ఈ పని చేసిన తర్వాత అతనికి చాలా లాభాలు దక్కబోతున్నాయని అతను అనుకుంటున్నాడు. అదే సమయంలో గోస్ట్ ఫైటర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అక్కడికి చేరిన వెంటనే అతను తన గొలుసులతో అందరినీ కొట్టడం ప్రారంభిస్తాడు మరియు నేరుగా ఆ పిల్లవాడి వైపు వెళ్తాడు. కానీ కెరిగన్ మరియు అతని సహచరులు అతనిపై దాడి చేస్తారు. తర్వాత అతను ఆ పిల్లవాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకు చూపించబడే సీన్ ఒక ఆసుపత్రిలో జరుగుతుంది. అక్కడ గోస్ట్ ఫైటర్ కన్ను తెరుస్తాడు మరియు అక్కడే ఆ పిల్లవాడి తల్లి కూడా ఉంటుంది. ఇది గోస్ట్ ఫైటర్ గమనించిన వెంటనే ఆ తల్లి అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తుంది మరియు గోస్ట్ ఫైటర్ ఆమె వెనకే వెళ్తాడు. ఆమె కోపంగా అతని వైపు తుపాకీ చూపిస్తూ, "నాకు నీ సహాయం ఏది అవసరం లేదు. నేను నిన్ను నమ్మను కూడా. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది" అని అంటుంది. జానీ తుపాకీని తన నుదుటిపై పెట్టుకుని, "సరే, నువ్వు నన్ను నమ్మకపోతే నన్ను చంపు" అని అంటాడు. "లేదంటే నేను చనిపోవడమే మంచిది." అతని కళ్ళలో అంత నమ్మకం చూసి ఆ మహిళ ఆగిపోతుంది. తుపాకీని క్రిందకు పించేస్తుంది. ఆమె అతన్ని అడుగుతుంది, "నిన్ను కూడా నువ్వు నా కొడుకును కనుగొన్నావు కదా, మరి ఈ రోజు కూడా అతన్ని వెతికి పడతావా?" అప్పుడు జానీ అంటాడు, "అవును, నిన్న అతను నా దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే నేను అతన్ని అనుభవించగలిగాను. కానీ ఈ రోజు నేను అతన్ని అనుభవించలేకపోతున్నాను." అప్పుడు ఆ మహిళ భయపడిపోతుంది, నా కొడుకుకు ఏదైనా జరిగిపోయిందేమో అని. అప్పుడు జానీ అంటాడు, "లేదు, ఆందోళన పడకు. అతను బతికే ఉన్నాడు. కానీ నేను అతన్ని ఫీల్ చేయలేకపోతున్నాను." ఇంకొక వైపు మనకు ఆ శైతాను చూపించబడతాడు. కైరిన్ మాట్లాడుతున్నాడు. "కైరిగన్ నాకు తెలియదు నా ఎదురుగా నిలబడతాడని, ఇంత కష్టం పెడతాడని. కాబట్టి నువ్వు నాకు ఈ పనికి డబుల్ డబ్బు ఇవ్వాలి." తాను అంటాడు, "నా మాట విను, నువ్వు పిల్లవాడివి." అప్పుడు ఆ పిల్లవాడి చెవికి ఫోన్ పెట్టగానే మనకు సైతానుడి గొంతు వినిపించదు. కానీ ఆ పిల్లవాడు చాలా గట్టిగా అరచి అపస్మారక స్థితిలో పడిపోతాడు.
కెరింగ్ అడిగినప్పుడు సైతాను చెబుతాడు, ఇప్పుడే నేను చెప్పిన దాన్ని బట్టి ఈ పిల్లవాణ్ణి ఇక ఎవరు కనుగొనలేరు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అది నిన్ను అనుభవించగలడు. అది నిన్ను తప్పక వెతుక్కుంటూ వస్తుంది. ఇదే కారణం వల్ల కోస్ట్ రైడర్ ఈ పిల్లవాణ్ణి అనుభవించలేకపోయాడు. కెరిన్ తన వాళ్లతో కలిసి ఆ పిల్లవాడిని తీసుకుని బయలుదేరగానే మార్గంలో కోస్ట్ వైడ్ అతన్ని కనుగొంటాడు. ఇద్దరి మధ్య పెద్ద పోరాటం జరుగుతుంది. అక్కడ ఆ పిల్లవాడి తల్లి వస్తుంది. తన కుమారుడిని తీసుకుని వెళ్ళిపోతుంది. గోస్ట్ రైడర్ అందరిని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ మహిళ దగ్గరకు వచ్చి, నీకు కారీగర్కు ఎలాంటి తేడా లేదు, నేను తప్పు చేసిన వారందరినీ చంపుతాను అని అంటాడు. అందుకే నేను గోల్డ్ రైడర్గా ఉన్నప్పుడు నన్ను దూరంగా ఉండు, లేదంటే నిన్ను కూడా చంపేస్తాను. మళ్ళీ అతను ఆమెను పట్టుకుంటాడు. అప్పుడు ఆ పిల్లాడు, నా అమ్మను వదిలేయ్ అని అంటారు. పిల్లాడు చెప్పిన వెంటనే అతను ఆమెను వదిలేస్తాడు. తర్వాత ఆ పిల్లవాడి వైపు వస్తాడు. కానీ దాడి చేయడానికి ముందే అతనికి చాలా వింతగా అనిపిస్తుంది. మనం చూస్తాం, అతను మళ్ళీ జానీగా మారిపోయాడు. తర్వాత రోజు ఈ ముగ్గురు కూర్చున్నప్పుడు ఆ తల్లి జానీని అడుగుతుంది, ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? అందుకు జానీ ఇలా అంటాడు, మనం ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్దాం. అక్కడ ఈ పిల్లాడు సురక్షితంగా ప్రశాంతంగా ఉండగలడు. మనలను ఇంకా పట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే జానీ చెబుతాడు, ఆ పిల్లాడిని మొదటిసారి రక్షించడానికి వచ్చిన వ్యక్తి కూడా రేపటి నుండి మనతో ఉంటాడు. తర్వాత మనకు చూపిస్తారు, ఆ ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. మార్గ మధ్యంలో ఆ వ్యక్తి కూడా వారిని జాయిన్ అవుతాడు. తర్వాత మనకు శేతాన్ని చూపిస్తారు. అతను ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ గోస్ట్ రైడర్ ఆ పిల్లాడిపై దాడి చెయ్యాలనుకున్న వారందరినీ చంపాడు. శేతాన్ చూస్తాడు, అందరూ చనిపోయారు. క్యారిగన్ రాయి కింద మరణిస్తున్నాడు. అతను అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన పని ఏమైంది? క్యారిగన్ అంటాడు, నువ్వెంత స్వార్థపరుడివో చూడడం లేదు నా పరిస్థితి, నేను చనిపోతున్నాను. అప్పుడు శేతాన్ అతనితో అంటాడు, నేను నీకు ఇచ్చిన పని నువ్వు చనిపోతున్నావన్నా నువ్వు చేయాల్సిందే, కానీ నేను నీకు చాలా శక్తులు ఇస్తాను. ఇలా చెప్పి అతని ఛాతి మీద చేతిని పెడతాడు. వెంటనే క్యారిగన్ చాలా మారిపోతాడు. ఇప్పుడు అతను కూడా శేతాన్ లాగే కనిపించసాగాడు. అతనికి చాలా శక్తులొచ్చాయి. తర్వాత అతను ఆ పిల్లవాడిని వెతకడానికి బయలుదేరాడు. తర్వాత మనకి చూపిస్తారు, కొన్ని సంవత్సరాల క్రితం ఈ పిల్లవాడి తల్లి ఒక బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చనిపోతుండగా అప్పుడే శేతాన్ ఆమె దగ్గరకు వచ్చాడు. నేను నిన్ను రక్షిస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకేదో ఇవ్వాలి అని చెప్పాడు. తర్వాత శేతాన్ ఆమెను రక్షించాడు, కానీ బదులుగా ఆమెకు పుట్టబోయే బిడ్డను అడిగాడు. ఆ బిడ్డ 13 ఏళ్ళు అవుతాడని, అప్పుడు శేతాన్ ఒక ఋతువును నిర్వహిస్తాడని, అందులో తన అన్ని శక్తులను ఆ బిడ్డలోకి మార్చేస్తాడని చెప్పాడు. శేతాన్ యొక్క శబ్దం వచ్చిన తర్వాత ఆ బిడ్డ కూడా ఒక శేతాన్ అవుతాడు. ఇంకొక వైపు మనకి ఆ తల్లి, పిల్లవాడు జానీ, ఇంకా ఆ మనిషిని చూపిస్తారు. వీళ్ళిప్పుడు సేఫ్ ప్లేస్ వైపు వెళుతున్నారు. అక్కడ ఆ పిల్లవాడు సురక్షితంగా ఉంటాడు. తరువాత మనకి చూపిస్తారు, మార్గంలో జానీకి ఆ పిల్లవాడికి చాలా మంచి అర్థమవుతుంది. వాళ్ళు మంచి స్నేహితులవుతారు. మొదట జానీ తనను తాను కార్ నుండి విముక్తం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ చూపించబడింది ఏమిటంటే, ఇప్పుడు అతనికి కూడా ఆ పిల్లవాడి గురించి చింత మొదలైంది. తరువాత ఆ అమ్మ కూడా వస్తుంది. దాన్ని చూసి జానీ చాలా సంతోషపడతాడు. అక్కడి ప్రజలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు. తర్వాత మనకి చూపించబడుతుంది, జానీ మరియు ఆ వ్యక్తి, అంటే మొదటగా ఆ పిల్లవాడిని రక్షించిన వాడు, ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. జానీ అతనిని అడుగుతాడు, నా లోపల ఏ రోజు ఉంది? ఇది ఏ స్థలం? దానికి శక్తులు ఎలా ఉన్నాయి నా లోపల? ఆ వ్యక్తి ఎంచుకుని పెట్టినవాడు, అంటే పాద్రి. కాబట్టి అతను జానీకి చెబుతాడు, ఇది ఒక దేవత, దీని పని న్యాయం చేయడం. కానీ దీన్ని నరకానికి పంపినప్పుడు కార్లను శిక్షించడమే దీని బాధ్యతగా పెట్టారు. అప్పుడు అది గోస్ట్ రైడర్ అయ్యింది. అదే నీలో ఉంది. తర్వాత మనకి చూపించబడుతుంది, జానీని ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ అతని లోపల నుండి స్ట్రైట్ ను తీసేశారు. ఇప్పుడు అతను పూర్తిగా సాధారణ మనిషిగా మారిపోయాడు. దాంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అతను బయటకు వచ్చేసరికి ఆ వ్యక్తిని ఎవరో పట్టుకుని ఉన్నారని అతను చూస్తారు. వారు చైనా దగ్గరున్న వాళ్లే. వాళ్ళు ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. కానీ వాళ్ళు అంటున్నారు, ఈ పిల్లవాడిని మేము చంపాల్సిందే, ఎందుకంటే ఇతనిలో సైతానికి శక్తులున్నాయి. ఈ పిల్లవాడు మనందరికీ ప్రమాదం, అంటే డేంజర్. ఆ వ్యక్తి వాళ్లతో అంటాడు, ఆందోళన పడకండి, ఈ రోజు మనకి ఎవరు హాని చేయలేరు. భయం మాత్రం రేపటిదే, ఎందుకంటే అప్పుడే ఇతను 13 సంవత్సరాల వయసు చేరుకుంటాడు. మనకు రేపటి రోజునే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రేపటి రోజు గడిచిపోతే భవిష్యత్తే మారిపోతుంది. అప్పుడే ఇక ఎప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.
కానీ వాళ్ళు అతని మాట ఏదీ వినరు. ఇంకా అంటారు, ఇతను బతికే ఉన్నంత వరకు మనకు సమస్యే కదా. అలా చెప్పగానే అతన్ని బయటకు తీసుకెళ్తారు. అతని మెడని కోయబోతున్న సమయంలో కరి వచ్చేస్తాడు. అతనికి చాలా శక్తి ఉండటంతో వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని సైతాన్ దగ్గరకు తీసుకెళ్తాడు. మనకక్కడ సైతాన్ మరియు ఆ పిల్లవాడు కనిపిస్తారు. సైతాను అతనితో చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు. చూడు, నేనెంత చెడ్డవాడనయ్యానో, నా శరీరం ఎంత బలహీనమైపోయిందో. నిన్ను చూడు, నీ శరీరంలో ఒకవైపు మానవ లక్షణాలు, మరోవైపు సైతానీ లక్షణాలు ఉన్నాయి. శక్తి ఎందుకంటే నీ తల్లి మనిషి, నువ్వు నా కొడుకవు. తర్వాత అతను అంటాడు, నేను చెడ్డవాణ్ణి, నేను ఈ శక్తులను భరించలేను, కానీ నీ శరీరం ఈ శక్తులతో చాలా శక్తివంతంగా మారిపోతుంది. అతను అలా ఎందుకు చెప్పాడంటే మాటల్లోనే తన ఆత్మను, శక్తిని అతనిలోకి బదిలీ చేసి తానే బలవంతుడవ్వాలని కోరుకున్నాడు. అతనంతా ఆ పిల్లవాడికి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత ఈ మొత్తం ప్రక్రియ జరగాల్సిన చోటుకి తీసుకెళ్తాడు. అక్కడ అందరూ రిచువల్ చేయడం ప్రారంభిస్తారు. విచిత్రమైన సంగీతపు పదాలను ఆ పిల్లవాడి ముందు పలుకుతారు. ఆ పిల్లవాడు కూడా కొంతవరకు ప్రాసెస్ అవడం మొదలు పెట్టాడు. అంటే వాళ్ళ నియంత్రణలోకి వస్తున్నాడు. అతను కూడా అదే పదాలను పలుకుతాడు. ఆ సమయంలో అక్కడ జానీ కూడా ఉంటుంది. ఆ పిల్లవాడి తల్లి, ఆ వ్యక్తి కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ కోటలోకి వెళ్తారు. కానీ ఆ తల్లి బయట నిలబడి తన మార్గాన్ని అడ్డుకుంటున్న వారిని షూట్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి జానీకి, నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని రక్షించు, మిగతా వారిని నేను చూసుకుంటాను అని అంటాడు. జానీ ఆ పిల్లవాడిని రక్షించడానికి వెళ్తాడు. కానీ ఈ ప్రాసెస్, ఆ ఋతువు పూర్తవబోతుందని చూస్తాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి శైతానుని పంచి చేసి బలంగా కొడతాడు. శైతాను చాలా దుర్మార్గంగా ఉండటంతో అతను పడిపోతాడు. తర్వాత అతను వెంటనే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, వేగంగా రా నా వెంట, త్వరగా అని అంటాడు. కానీ ఆ పిల్లవాడు కూడా వాళ్లలోనే మునిగిపోయి అతన్ని పట్టించుకోడు. తర్వాత మనకు చూపించబడుతుంది, జానీ చేతి తడిమి తానే వంకరగా మారిపోతుంది. అదే సమయంలో శైతాను వెనుక నుంచి లేచి అతనిని బలంగా కొట్టి అతను దూరంగా పడిపోతాడు. తర్వాత మనకు జానీతో ఉన్న ఆ వ్యక్తిని చూపిస్తారు. అతను అందరితో పోరాడుతున్నాడు. కానీ అప్పుడే క్యారిగన్ కూడా వస్తాడు. ఇప్పుడు అతను సైతానిగా మారిపోయాడు. వెంటనే ఆ వ్యక్తిని చంపేస్తాడు. అతను జానీ దగ్గరికి వస్తాడు. కానీ జానీ వెంటనే ఆ పిల్లాడిని చూసి, బాబు, ఇది నీ నిజమైన స్వభావం కాదు, నువ్వొక మనిషివి, నిన్ను అర్థం చేసుకో, నిన్ను నీవు నియంత్రించుకో అని అంటాడు. కానీ ఆ పిల్లాడు శైతాన్ దగ్గరికి వెళ్తాడు. మీరు నన్ను మీ కుమారుడిగా అన్నావు కదా, మీరు కోరుకున్న కుమారుడిలా నేను మారిపోతాను అని అంటాడు. తర్వాత అతను జానీ దగ్గరికి వెళ్తాడు. తన నోటి నుండి జానీ ముఖంపై మంటలు ఊదడం మొదలు పెడతాడు. దీనివల్ల జానీకి గోస్ట్ రైడర్ శక్తులు మళ్లీ తిరిగొస్తాయి. ఇక్కడ జానీ పూర్తిగా గోస్ట్ రైడర్ గా మారిపోయాడు. కానీ శైతాను, కేర్గన్ ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. వాళ్లతో పాటు చాలా మంది కూడా ఉంటారు. గోస్ట్ రైడర్ వాళ్లను వెంబడిస్తాడు. అక్కడున్న అందరినీ చంపడం మొదలు పెడతాడు. తర్వాత కేరిగన్ను కూడా బలంగా కొట్టి పిల్లవాడి వెనక పడతాడు. శైతాను పిల్లవాడిని తీసుకెళ్తున్న కారును గోస్ట్ రైడర్ తన గొప్ప శక్తితో పట్టుకుంటాడు. దాన్ని బలంగా లాగుతాడు. అందువల్ల వాళ్ళ కారు ఆగిపోతుంది. శైతాను కారు నుంచి నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభిస్తాడు. గోస్ట్ రైడర్ కూడా అతని దగ్గరికి వస్తాడు. గోస్ట్ రైడర్ అతన్ని తన గొలుసుతో బంధించి చాలా ఎత్తుగా ఎగరేసి బలంగా నేలపై పడేస్తాడు. దాంతో అతను నేలలోకి పోతాడు. ఇక్కడ సైతాను చివరికి చనిపోతాడు మరియు నరకానికి చేరుకుంటాడు. ఇది జరిగిన తర్వాత ఆ బిడ్డ తల్లి పరుగెత్తుకుంటూ తన బిడ్డ దగ్గరకు వస్తుంది. కానీ అక్కడ గోస్ట్ రైడర్ ఉన్నాడని చూసి తనను కూడా చంపేస్తాడేమో అని భయపడుతుంది. కానీ గోస్ట్ రైడర్ ఆ బిడ్డను కారులోంచి తీసి అతని తల్లికి అప్పగిస్తాడు. అదే సమయంలో అతను మామూలు మనిషిగా, అంటే జానీగా మారిపోతాడు. అలాగే అతని చేతుల నుంచి నీలం రంగు, అంటే బ్లూ కలర్ మంటలు బయటకు వస్తుంటాయి. అవి ముందు ఎరుపు రంగులో ఉండేవి. అతను చెబుతాడు, నేను నా లోపల మంచి శక్తులు అనుభవిస్తున్నాను, పాజిటివిటీ ఫీల్ అవుతున్నాను. దీంతో పాటు ఆ బిడ్డ ముఖంపై చేతిని పెట్టి అతన్ని హుషారుగా చేస్తాడు. ఆ బిడ్డ గోస్ట్ రైడర్ని అడుగుతాడు, మనం గెలిచామా? అప్పుడు గోస్ట్ రైడర్ అంటాడు, అవును బాబు, మనం గెలిచాం. దీనంతటి తర్వాత మనకు జానీ కనిపిస్తాడు. అతను తన బైక్ పై వెళ్తున్నాడు. అతని బైక్ ఎక్కడెక్కడ పోయిందో అక్కడ ఎరుపు మంటల స్థానంలో ఇప్పుడు నీల మంటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జానీకి తన అసలు మంచి శక్తులు తిరిగి వచ్చాయి. ఇప్పుడు అతను మునుపటిలా మనుషుల రక్షణ, అంటే హిఫాజత్ చేస్తాడు. ఇకపై అతను కేవలం రాత్రిపూట మాత్రమే కాదు, పగలు కూడా ప్రజల ప్రాణాలు కాపాడగలడు. ఇదితో సినిమా ముగుస్తుంది. చూసినందుకు చాలా ధన్యవాదాలు.